ఏఎంహెచ్ అంటే ఏంటి డాక్టర్? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. సో ఇదేంటంటే మనకి టెస్ట్ చేసినప్పుడు ఒక లేడీకి ఈ లేడీకి ఇంకా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది బాడీలో అంటే ప్రతి ఒక్క లేడీకి మన పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఓకే. మన మదర్ ఊమ్లో డెవలప్ అయ్యేప్పుడే మనకి ఈ ఊసైట్స్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో డెలివరీ తర్వాత పుట్టిన తర్వాత ఒక గర్ల్ బేబీ పుట్టింది. సో వాళ్ళకి ఆ ఎగ్స్ అనేది ఫిక్స్డ్ నెంబర్స్, ఇంకా పెరగడానికి ఏముండవు. అందులోంచి ఎవ్రీ మంత్ కొన్ని డీజనరేట్ అవుతూ ఉంటాయి. వన్స్ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యాక, ఓవ్యులేషన్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీ మంత్ కొన్ని స్టార్ట్ అవుతుంది పెరగడం. అందులో ఒకటి మాత్రం ఓవ్యులేషన్ స్టేజ్ దాకా వెళ్తుంది. మిగిలినవన్నీ ఏమవుతాయి, మరి డీజనరేట్ అయిపోతాయి. సో అట్లా మనకి ఆ ఎగ్స్ అన్నీ పోతూ ఉంటే మన రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో అయితే స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి ఎగ్స్. ఓకే. అప్పుడు మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోవడం అన్నమాట. ఓకే. సో ఏదైనా ఏజ్ అప్పుడు మనం ఇది టెస్ట్ చేసినప్పుడు ఏఎంహెచ్ వాల్యూ ఇంకా ఎంత రిజర్వ్ ఉంది, స్కాన్లో కొన్ని కనిపించవు, చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి, మనం చూడలేము. సో అందులోంచి సెక్రేట్ అయ్యే హార్మోన్ ఇదనమాట ఏఎంహెచ్. సో ఈ వాల్యూ మనకి రిజర్వ్ చెప్తుంది, అంటే నంబర్, క్వాంటిటీ అంతే. ఓకే. యా. సో మ్యారేజ్ ఒక 7 years అయ్యుండి, సో వాళ్ళకు ఏఎంహెచ్ వాల్యూ చాలా తక్కువగా ఉండి, అంటే ఎగ్జాంపుల్ 0.50 అలా ఆ పర్సంటేజ్ ఉంటే, సో వాళ్ళలో ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? యా. సో ఏఎంహెచ్ నేను చెప్పినట్టు ఇది ఓన్లీ క్వాంటిటీ మనకి చెప్పేది, అంటే ఎంత ఉంది నంబరు, చాలా బాగుంది అనుకోండి ఏఎంహెచ్, వాళ్ళకి చాలా టైం ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. ఎవరికైతే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళ రిజర్వ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, అంటే ఎగ్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, తొందరగా ప్లాన్ చేసుకోకపోతే ఆ రిజర్వ్ కూడా తగ్గిపోయాక ఇంకా వాళ్ళకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీకి. సో అందుకని ఇది మనం టెస్ట్ చేసేది ఓన్లీ టు సీ క్వాంటిటీ మాత్రమే, క్వాలిటీ చెప్పదు ఏఎంహెచ్ ఎప్పుడైనా. సో ఈవెన్ ఒక యంగ్ పేషెంట్ అనుకోండి, సో వాళ్ళకి ఏఎంహెచ్ తక్కువ ఉంది, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఏఎంహెచ్ చాలా తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్ఏ చేసుకోవాలి, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది లేదు. సో ఏఎంహెచ్ వాల్యూ కంటే ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సేమ్ ఏఎంహెచ్ వాల్యూ ఇద్దరు ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే, మీరు ఒక 35-year-old లేడీ, ఒక 25-year-old లేడీ, ఇద్దరికి సేమ్ ఏఎంహెచ్ ఉన్నా 25-year-old లేడీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. అదే వీళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే ఏఎంహెచ్తో తక్కువ ఛాన్స్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. బట్ చాలా తక్కువ ఉంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, వాళ్ళ ఎగ్ పనికిరాదు అనేది కాదు. ఓకే. యా.